శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నవంబర్ మాసంలో ద్వితీయార్థంలో అంటే 16వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు కర్కాటక రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పక్షంలో కొంత గతంతో పోల్చినట్టయితే కొంత ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అన్ని విషయాల లోపల కూడాను సూర్యుడి యొక్క రాశి మార్పు మూలకంగా మీకు కొంత అనుకూలత చేకూరుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలమైనటువంటి పక్షం. మీరు కొంత ఏకాగ్రతతో మీరు చదివినట్టయితే మీరు అనుకూలమైనటువంటి ఫలితాలను, మంచి కాలేజీలలో అడ్మిషన్లను పొందేటువంటి అవకాశం కూడాను బాగా కనబడుతుంది. ఒకవైపున పనిభారం పెరిగినప్పటికీ ఉద్యోగస్తులకు ఆఫీసులో గుర్తింపు లభిస్తుంది. అధినాయకులతో స్నేహం పెరుగుతుంది. అది చాలా మీకు ముఖ్యమైనటువంటి విషయం. ఇకపోతే ప్రారంభించేటువంటి పనుల లోపల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. కూలంకషంగా ఆ పని గురించి మీరు తెలుసుకోవాలి. పూర్వాపరాలను తెలుసుకొని ప్రారంభించినట్టయితే మీకు సత్ఫలితాలు ఈ పక్షం లోపల కనబడుతున్నాయి. ఇకపోతే వ్యాపారస్తులకు పూర్వంతో పోల్చిన కొంత ఆదాయం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని పనుల లోపల, కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం లోపల డిస్ట్రిబ్యూటర్స్తో మీరు కొంత ఒప్పందాలు చేసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పెద్ద మొత్తంలో మట్టుకు పెట్టుబడులు మీరు వాయిదా వేసుకోవడం మంచిది. ఇంటి వాతావరణము మొదటి పక్షంతో పోల్చినట్టయితే ఈ పక్షంలో మీకు చాలా అనుకూలంగా ఉంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు వీళ్ళందరి యొక్క సహాయ సహకారం మీకు లభిస్తుంది. కనుక అది మీకు కొండంత బలాన్ని ఇస్తుంది. భార్య, పిల్లల యొక్క సపోర్ట్ ఉంది అనుకోండి, మీరు బయట అద్భుతాలను సృష్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఈ పక్షము భార్య, పిల్లల యొక్క సపోర్ట్ బాగా ఉంది. ఇకపోతే మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్లకు, ఈ డిజైనింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు వీళ్ళందరికీ కూడాను ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. చాలా సంతృప్తిగా ఉంటారు ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు. ఇకపోతే ముఖ్యంగా కొంత పనిభారం పెరుగుతుంది. తద్వారా మీకు అలసట, చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడాను ఒక పక్కన కనబడుతున్నాయి. కనుక మీరు ఏం చేయాలి వీటిని అధిగమించడానికి అంటే, పని లోపల మీరు ఏకాగ్రతతో చెయ్యండి. అనవసరమైనటువంటి ఆలోచనలను పక్కన పెట్టండి. పనిలో నిమగ్నమయ్యి చేసినట్టయితే కొంతవరకు మీకు అలసట, అనారోగ్య సమస్యలు మీకు ఎదురు కాకుండా వాటిని అధిగమించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ పని చేయండి. ఇకపోతే ముఖ్యంగా బంధువర్గం యొక్క సహాయ సహకారాలు కొంత ఉంటాయి. అటు ఇటుగా కనబడుతుంది. కనుక బంధువర్గంతో మీరు ఎవరైతే, మీ ఊహకు ఎవరైతే మంచివారు అని అనుకుంటారో వాళ్లతో స్నేహం చేయడానికై మీరు ప్రయత్నాలు చేయండి. చేసినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఓవరాల్గా కర్కాటక రాశి వారికి ఈ రెండవ పక్షం లోపల రాహువు, శని, గురువు, సూర్యుడు ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి మీరు చేసుకోవలసినటువంటిది దుర్గామాత దేవాలయానికి ప్రతినిత్యం కూడాను వెళ్ళండి. దుర్గామాత యొక్క అనుగ్రహాన్ని పొందండి. దుర్గామాతను మీరు కొలుస్తున్నప్పుడు నిశ్చలమైనటువంటి మనస్సుతో ఆ అమ్మవారిని దుర్గే స్మృతా హరతి భీతి మశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త అనేటువంటి ఈ మంత్రాన్ని మీరు నోట్ చేసుకోండి. ఇది చదువుతూ అమ్మవారిని మీరు దర్శనం చేసుకోండి. ఒక 3 ప్రదక్షిణాలు చేసుకున్నట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు అన్నీ కూడాను శుభాలు కలుగుతాయి. ఈ పక్షంలో ఇది ఆచరించండి. శుభం.